నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఇరవై వార్డులో మంత్రి అఖిల, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపు. నంద్యాల పట్టణ అభివృద్ధిని చూసి తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలన్న మౌనికారెడ్డి. విశ్వనగర్ చామకాలువపై బ్రిడ్జి ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి అఖిలప్రియ. మంత్రులు అఖిల, జోహర్, ఎంపీ ఎస్పీవీ రెడ్లను ఘనంగా సత్కరించిన బిషప్ పుష్పలలిత. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి సోమిరెడ్డి. నంద్యాల పట్టణంలోని 21 వార్డులో మంత్రి అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. మంగళవారం ఉదయం 21వ వార్డు నూనెపల్లె వద్ద గల శివాలయం ప్రాంతానికి చేరుకున్న మంత్రి అఖిలప్రియ, యువనేత భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి నంద్యాలలో చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. వార్డులో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మంత్రి అఖిలప్రియ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని 41వ వార్డులో పర్యటించిన భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని 41వ వార్డులోని పప్పులబట్టి ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని బలపరుస్తూ మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని మహిళలను, వృద్ధులను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు ఇస్తున్నారా, రేషన్ సరిగ్గా అందుతుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు లేని వారికి వెంటనే పింఛన్ అందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డులో కాలువలు లేవని, రేషన్ కార్డులు లేవని, పైప్ లైన్ లేవని ప్రజలు మౌనికారెడ్డిని కోరారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే మీ సమస్యలన్నీ నెరవేరుస్తామన్నారు. తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ సమీపంలోని చామకాలువపై వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని విశ్వనగర్లో ఆశీర్వాద యాత్ర కార్యక్రమానికి వెళ్లిన అఖిలప్రియ చామకాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు గతంలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చామకాలువపై వంతెన నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారని, దీనివల్ల పట్టణంలోని పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని మంత్రికి వివరించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, భూమా ఇచ్చిన హామీలలో ఒకటైన చామకాలువపై వంతెన నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారుల ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనగర్ టీడీపీ నాయకులు పాణ్యం భాస్కర్ రెడ్డి, డాక్టర్ రవికృష్ణ, న్యాయవాది దుర్గా ప్రసాద్, వార్డు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బిషప్ బంగ్లాలో మంత్రులు అఖిలప్రియ, జోహర్, ఎంపీ ఎస్పీవీ రెడ్డిలను బిషప్ పుష్పలలిత ఘనంగా సత్కరించారు. నంద్యాల బొమ్మల సత్రం వద్ద ఉన్న బిషప్ బంగ్లాలో మంత్రులు అఖిలప్రియ, జోహర్, ఎంపీ ఎస్పీవీ రెడ్డి, శ్రీధర్ రెడ్డి,
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్ నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బిషప్ పుష్పలలిత ఆధ్వర్యంలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మంత్రి అఖిల, జౌహర్, ఎంపీ ఎస్పీవీ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కేఈలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృపాకర్, కొండారెడ్డి, సిఎస్ఐ చర్చ్ పాస్టర్లు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆత్మ శాంతించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి సోమిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సాంప్రదాయాన్ని పాటించకుండా శిల్పాను పార్టీలోకి చేర్చుకొని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారని, గతంలో ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి చనిపోతే ఎక్కడ ఎన్నికలలో పోటీ పెట్టలేదన్నారు. నంద్యాలలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి కోరికలు తీర్చడానికే ముఖ్యమంత్రి నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డిపై కేశవరెడ్డి గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, గతంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు మీరు నిద్రపోతున్నారా అని మంత్రి ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మంత్రి సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఈరోజు కొంతమంది వైకాపా నాయకులు బయట నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళ ఆరోపణలు అర్థం లేదు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ శ్రీకాంత్ రెడ్డి ఇంకెవరెవరో వచ్చి మాట్లాడినారు. భూమా వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం అన్యాయం చేసింది. అసలు వీళ్ళకి కర్నూలు జిల్లాలో రాజకీయంగా చరిత్ర తెలుసా అని అడుగుతున్నా. భూమా కుటుంబం 1983లో ఎస్వి సుబ్బారెడ్డి గారి, నాగిరెడ్డి శోభ గారి తండ్రి గారికి 83లో తెలుగుదేశం సీట్ ఇచ్చాం. 85లో భూమా శేఖర్ రెడ్డికి సీట్ ఇచ్చాం. 87లో భూమా శేఖర్ రెడ్డిని కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేశాం. 89లో ఎమ్మెల్యే అయినాడు శేఖర్ రెడ్డి గారు. 91లో చనిపోతే నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. 94లో నాగిరెడ్డి ఎమ్మెల్యే. 96లో బై ఎలక్షన్లో ఆయన ఎంపీ. మళ్ళీ శోభ ఎమ్మెల్యే, బై ఎలక్షన్లో ఎమ్మెల్యే. 94లో నాగిరెడ్డి ఎంపీ, శోభ ఎమ్మెల్యే. ఈ విధంగా 99 శోభ ఎమ్మెల్యే, నాగిరెడ్డి ఎంపీ. 99 వరకు. అంతెందుకు, నిన్న శోభా నాగిరెడ్డి చనిపోతే మాకు సానుభూతి ఉంది ఆ కుటుంబం మీద, అఖిల ప్రియ మీద మేము పోటీ పెట్టలే. మీకు కనీసం కనికరం లేదు. ఒక తల్లి, తండ్రి, మా శేఖర్ రెడ్డి ముగ్గురు చనిపోయిన కుటుంబంలో 1.5-2 సంవత్సరాల బై ఎలక్షన్ కోసం మీరు పార్టీ మార్పిచ్చి ఎన్నికల్లో పోటీ పెడుతున్నారు. మీరు మాట్లాడతారా సాంప్రదాయాల గురించి అని అడుగుతుండా. 1996 ప్రాంతంలో నక్సలైట్ల హత్యకి గురైన కుటుంబానికి కాంగ్రెస్కి మేము పోటీ పెట్టలే. ఆ రోజు నుంచి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆర్కే నగర్ రిపీట్ అవుద్దని అంటున్నారు. ఆర్కే నగర్ ఎన్నిక వైసీపీ వల్ల రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ వైసీపీ కార్యకలాపాలు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇక్కడ కూర్చొని మీరు చేసే కార్యక్రమాలు, మీరు వడ్డీ లేని రుణాలని చెప్పేసి ప్రజల్ని మోసం చేసేదానికి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మేము చేయటంలే. మేము నాగిరెడ్డి గారు చనిపోకముందు ఏవైతే ముఖ్యమంత్రి గారిని నంద్యాల అభివృద్ధి గురించి అడిగాడో, సంక్షేమాల గురించి అడిగాడో ఆ ఒక్కటి చేస్తున్నాం. మేము కొత్తగా మేము ఏ ఒక్కటి ప్రకటించలేదు, ఏ ఒక్కటి చేయలేదు. భూమా నాగిరెడ్డి ఆత్మశాంతి కలగాలని భూమా నాగిరెడ్డి ఈరోజు కూతురు మంత్రిగా చేశాం. ఎస్వి సుబ్బారెడ్డిని మంత్రిగా చేశాం. తెలుగుదేశం వాళ్ళ కుటుంబంలో 2 మంత్రులను చేసి, ఎంపీలు చేసి, ఎమ్మెల్యేలు చేసి రాజకీయంగా వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం. మీరు ఆర్టీసీ చైర్మన్ శోభా నాగిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ చేశాం. మీరు మాట్లాడుతూ ఉండరు. ఈరోజు రోడ్ల విస్తరణ నాగిరెడ్డి గారు కోరుకున్నారు. దాన్ని చూసి కడుపు మండిపోతుంది. ఎక్కడైతే మైనారిటీ సోదరులు, మిగతా బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీలు, కులాలకి అతీతంగా నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు నాగిరెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని తెలుగుదేశం చేపట్టే కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వన్ సైడ్గా వచ్చేస్తున్నారు. ఆ కడుపు మంట మీ మాటల్లో కనపడతా ఉంది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఆయన కేశవరెడ్డి గురించి. కేశవరెడ్డి కార్యక్రమాలు మొదలైంది ఏ గవర్నమెంట్లో?
తెలుగుదేశంలోనా? కాంగ్రెస్ టైంలో ఏం చేసి నిద్రపోతున్నారా? కేశవరెడ్డి గురించి మేము చర్యలు తీసుకున్నాం. మేము వచ్చి చర్యలు తీసుకుని జైల్లో పెట్టాం. మీరు ఆదినారాయణరెడ్డికి ముడి పెడతా ఉన్నారు. ఆదినారాయణరెడ్డి మీ వైకాపాలో ఉన్నప్పుడు మాత్రం ఆదినారాయణరెడ్డి పెద్ద మనిషి. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం రాగానే కేశవరెడ్డి విజయంకుడిని కాపాడుతున్నారు. ఆదినారాయణరెడ్డి రాక్షసుడు. మీ ద్వంద్వ వైఖరి మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడేది బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా నేను ఒకటి అడుగుతున్నా. 800 కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణానికి పాల్పడిన కేశవరెడ్డి వియ్యంకుడు. కేశవరెడ్డి జైలు పోయాడు అంటే ఆయన వియ్యంకులు కాంగ్రెస్ టైంలో తప్పు చేస్తే ఆయన జవాబు చెప్పాలా? ఓకే, మీ నాయకుడు 43,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు, ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని సిబిఐ కోర్టులో చెప్పింది, న్యాయస్థానం ముందు చెప్పింది, సాక్షాత్తు న్యాయమూర్తుల ముందు చెప్పింది సిబిఐ. దానికి సమాధానం చెప్పండి. నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంది. దానికి కూడా మీకు అప్రిసియేషన్ లేదా? మీరేందో ఇప్పుడు మీ క్యాండిడేటు వడ్డీ లేని రుణాలు ఆయన ఏదో ఇస్తాను అని అంటే, మేము 1995 నుంచి చరిత్ర ఈ దేశంలో పొదుపు లక్ష్మి, డ్వాక్రా సంఘాలు, బ్యాంక్ లింకేజీ, వాళ్ళ సొంత శక్తి మీద మహిళలకి గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 95కు ముందే ఎక్కడన్నా ఈ దేశంలో మహిళల గురించి మాట్లాడే నాయకుడు ఉన్నాడా? మీరు మా నేర్పిస్తారా? నేను చెప్తున్నా, ఈరోజు పక్కనున్న తెలంగాణ కంటే, కర్ణాటక కంటే, మహారాష్ట్ర కంటే, తమిళనాడు కంటే రైతులకైనా మహిళలకైనా ఎక్కువ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మీరు నంద్యాల ప్రజల్ని మభ్యపెట్టేదానికి అప్పుడప్పుడు షికారులాగా వచ్చి ఏదో ఒకటి నంద్యాల ప్రజల్ని మోసం చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే నేను అనుకోవటం, నంద్యాల ఓటర్స్ తిరగలరు. ఈరోజు ఆ కుటుంబంలో బిడ్డలు తండ్రిని తల్లిని పోగొట్టుకుని వాళ్ళు పోటీ చేస్తున్నారు. రోడ్ల మీద ఇంటింటికి గడప గడప తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజలు మద్దతు ఇస్తున్నారు. భారీ మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు తథ్యం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇప్పటికైనా అవాస్తవాలు చెప్పడం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి. సాంప్రదాయాలు కొనసాగాల. సాంప్రదాయాలు ఇప్పటికైనా వాళ్ళకి మనసుంటే మేము అఖిలప్రియకి ఆ బిడ్డకి మేము పోటీ పెట్టలే. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు, ఇప్పుడు నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కనీసం ఆ సాంప్రదాయాలు కొనసాగించాల్సిన వాళ్ళకి అవసరం. వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం లేదు. ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ వార్డులో మంత్రి అఖిల, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపు. నంద్యాల పట్టణ అభివృద్ధిని చూసి తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలన్న మౌనికారెడ్డి. విశ్వనగర్ చామకాల్వపై బ్రిడ్జి ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి అఖిలప్రియ. మంత్రులు అఖిల, జోహర్, ఎంపీ ఎస్పీవీ రెడ్లను ఘనంగా సత్కరించిన బిషప్ పుష్పలలిత. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి సోమిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.